వెళ్ళినప్పుడు మనం అసిస్టెంట్ సెట్టింగ్స్ అని నొక్కామనుకోండి, అసిస్టెంట్ అని నొక్కగానే వచ్చేస్తుంది ఇలా అసిస్టెంట్ సెట్టింగ్స్ అని. ఇలా తీసినప్పుడు ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో చూస్ బిట్వీన్ జెమినీ అండ్ గూగుల్ అసిస్టెంట్ అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం గూగుల్ అసిస్టెంట్కి బ్యాక్ అయిపోవచ్చు. లేదు అంటే మనం జెమినీనే అడగొచ్చు ఇదే విషయాన్ని. గూగుల్ అసిస్టెంట్ అది చాలా మంచిదే, ఇది కూడా చెప్పేస్తుంది. సో అది ఇలా ఇచ్చింది కదా, ఇలా ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ జెమినీ దాని సెట్టింగ్స్ ఓపెన్ చేసి పెడుతుంది. సో మనం ఓపెన్ దాట్ సెట్టింగ్ అని చెప్పగానే అది ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మనకి ఇచ్చేసింది. డిఫాల్ట్ యాప్స్ ఓపెన్ చేయాలి, దెన్ డిజిటల్ సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి, డిజిటల్ అసిస్టెంట్ యాప్ ఓపెన్ చేయాలి అని చెప్పి. సో మనం దానికి ఓపెన్ దట్ సెట్టింగ్ అని చెప్తే అది అక్కడికి డైరెక్ట్ చేస్తుంది. డైరెక్ట్గాను అసిస్టెంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసేసింది. అసిస్టెంట్ సెట్టింగ్స్లోకి మనం వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ ఫ్రమ్ గూగుల్ అని ఉంది. ఇందులోనే ఇచ్చేసాడు చూస్ బిట్వీన్ జెమినీ అండ్ గూగుల్ అసిస్టెంట్ అని చెప్పి. ఇందులోకి వెళ్ళి మనం జెమినీ లేదా గూగుల్ అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక ప్రాసెస్, ఇది డైరెక్ట్ అండ్ ఈజీ ప్రాసెస్. ఏ ఫోన్కైనా మనకు దొరకకపోతే జెమినీయే తీసి పెడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు రెండో ప్రాసెస్ విచ్ ఈజ్ త్రూ సెట్టింగ్స్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఇది త్రూ సెట్టింగ్స్ ప్రాసెస్ అనమాట. ఇది జనరల్ సెట్టింగ్స్ ప్రాసెస్. ఇలా మనం వెళ్ళి సర్చ్ బాక్స్లోని అసిస్టెంట్ అని నొక్కగానే మనకు అసిస్టెంట్ సెట్టింగ్స్ వస్తాయి. లేదు అంటే మనం ఇలా కూర్చొని సెర్చ్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఎ హెడ్ ఏక్ యాక్చువల్లీ. సర్చ్ బాక్స్లోకి వెళ్ళి అసిస్టెంట్ అని సెర్చ్ చేయగానే మనకి అసిస్టెంట్ సెట్టింగ్స్ అని ఇలా వస్తాయి, గూగుల్ అసిస్టెంట్. దాంట్లోకి వెళ్ళగానే ఇందాక మనకి జెమినీ ఓపెన్ చేసిన సెట్టింగ్స్ వస్తాయి. అందులోకి వెళ్ళి ఇలా గూగుల్ అసిస్టెంట్స్ అని సెర్చ్ చేసుకోవడమే. ఓకే, ఇలా చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్లోకి మారిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడు మీకు జెమినీలోకి రాదు, మళ్ళీ మీ సెట్టింగ్స్ మార్చుకోవాలి ఇలాగే యాజ్ టీస్గా. సో మై గూగుల్ అసిస్టెంట్